ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్తో మళ్ళీ 2014 సంవత్సరం ఆ సంవత్సరం యొక్క పరిస్థితులు పునరావృతం కాబోతున్నాయా? ఈసారి వైసీపీ ఒంటరిగానే పోరాటానికి దిగబోతుందా ఎలక్షన్లలో అనే విషయాలు చర్చించుదాం. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన మూడుటి అలయన్స్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంశాలు కూడా చర్చించుదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో జూమ్లో సిద్ధంగా ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఓలేటి రాము గారు, అలాగే జనసేన నాయకులు బోడపాటి శివదత్ గారు, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎగ్గుల శ్రీనివాస్ గారు. ముందుగా వీరిని ఆహ్వానిద్దాం. సో రాము గారు నమస్తే, శివదత్ గారు నమస్తే, శ్రీనివాస్ గారు నమస్తే. ఓకే, సో రాము గారు ముందుగా చెప్పండి, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు వల్ల ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులు ఏంటంటారు? రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయిందమ్మా. దాని మీద వాళ్ళ జనసేన కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ ఫస్ట్ నుంచి కూడా ఒకటే చదువుతుంది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు నష్టపోయారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఉంది. ఏ జెండా ఒకటే, రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామే మా ఏజెండా అని చెప్పి వాళ్ళు చెప్తాం జరిగిందమ్మా. దానికి నిదర్శనంగానే వాళ్ళ ఈ యొక్క మూడు పార్టీలు కలుస్తానికి సిద్ధమైనవి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది జనాలకు శుభ పరిణామమ్మా. రాజకీయ పార్టీలకి పెద్దగా లాభం ఉన్నా లేకపోయినప్పటికీ జనాలకి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే పార్టీలు కాబట్టి జనం శ్రేష్ఠి ముందుకెళ్తున్నాయని చెప్పి దీంట్లో చెప్పటం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి ములాజు లేదమ్మా అని చెప్పి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము చెప్పడం జరుగుతుంది. ఓకే, సో శివదత్ గారు చెప్పండి, జనసేన పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అటు టీడీపీకి తెలంగాణ ఎలక్షన్లప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, అంతకుముందే బీజేపీతో పొత్తులో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మూడింటిని ఒకటి చేయటం వల్ల జనసేనకి వచ్చే ప్రయోజనం ఏముందంటారు? అంటే స్వలాభమా లేకపోతే వారికి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశమా, ఏదంటారు? ముందుగా మాస్టర్ కీ టీవీ ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ప్యానెల్లో ఉన్న సభ్యులు మరి వైసీపీ వారికి అలాగే టీడీపీ వారికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతున్నారు. అయితే ఈ రాష్ట్రాన్ని వైసీపీ పార్టీ ఏదైతే పరిపాలన అభివృద్ధి చేస్తుందని మనం నమ్మామో ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంది వైసీపీ పార్టీ. పోగొట్టుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా మోసం చేస్తుంది. ఎలాంటి మోసం అంటే జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి ప్రతి సంవత్సరం వదులుతానన్న జాబ్ క్యాలెండర్ మోసపోయాం. అలాగే మహిళలకి రక్షణ కోల్పోయాం. అలాగే మరి ఇంకా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, దాని పేరు చెప్పి మద్యం మీదే వ్యాపారాలు చేస్తున్నారు. సో ఇలాగా అన్ని విధాలుగా మోసపోయాం. సరికదా రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మన రాష్ట్ర రాజధాని గురించి ఆ పక్క రాష్ట్రాల వాళ్ళు ఏం మాట్లాడుకోవాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఓ భయాందోళనకి చెంది పారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో విపరీతమైన అరాచక పాలన జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపక్షాల తరపున ఒక గొప్ప నాయకుడిగా నిలబడ్డ వ్యక్తి. ఎందుకనంటే మరి సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని, 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు స్వలాభాలు చూసుకోకుండా, ఆయన పార్టీ యొక్క ఎదుగుదల కోసం ఆలోచించకుండా, లేకపోతే పదవుల కోసం ఆలోచించకుండా ఆయన ఒక్కటే నిర్ణయం తీసుకున్నారు, రాజకీయాల్లో స్వేచ్ఛ అవసరం, ప్రతిపక్ష పార్టీల యొక్క మనుగడ అవసరం. ఏదైతే ప్రతిపక్షాలు లేకుండా పూర్తిగా తొక్కేయాలన్న ఆలోచన ఉందో జగన్ రెడ్డి గారికి, అది తీవ్రంగా ఖండించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటన చేసినప్పుడు అక్కడ కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు ఏమనుకున్నారనంటే ఇక నా ఇష్టానుసారంగా సాగుతుంది, అడిగేవాడు మాట్లాడేవాడు ఎవడు ఉండడని ఆయన అనుకున్నారు. కానీ కాపాడడానికి, రాజకీయాలు నిలబడడానికి
ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు ఉన్నాడని చెప్పి గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిస్వార్థంగా ములాఖాత్ తీసుకొని జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి తక్షణమే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పి తెలియపరిచారు. జనసేన పార్టీ ఒకే ఒక్క తీర్మానంతో ముందుకొచ్చాం. ఆయన ఎప్పుడో చెప్పారు, మరి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, ఈ వైసీపీని ఓడించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాం. జనసేన తెలుగుదేశం కలయికలో పోటీ చేస్తున్నామని చెప్పి ఆయన తెలియపరిచినప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా స్వాగతించిన సందర్భం. రాష్ట్ర నాయకులందరూ కూడా హర్షించారు. జనసేన పార్టీ నాయకత్వం అంతా కూడా ఆయన నిర్ణయాన్ని గౌరవించింది. ఈరోజు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం కోసం జనసేన పార్టీ శ్రేణులు రాష్ట్ర నలుమూలలో కూడా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ పొత్తు ఖచ్చితంగా రాజకీయ మార్పు తీసుకొస్తుంది. ఏదైతే రావణాసుని పాలన నుంచి మనల్ని కాపాడుతుంది, ఒక శ్రీరాముడిలాగా మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాలను కాపాడడానికి ఆంధ్ర రాష్ట్రంలో నిలబడ్డారని చెప్పి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరి మా పవన్ కళ్యాణ్ గారు రేపు ఎన్నికల్లో 2024 మరి రాబో ఎన్నికల్లో మనం గెలుపు సాధించి వైసీపీని ఓడించి జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మిస్తారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుతారు. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తారని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు, ప్రజలందరూ నమ్ముతున్నారు. అందుకే ఆయనతో పాటు నాయకులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మరి ఇదొక శుభపరిమాణం. జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ కలయిక రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఇప్పటి సభలో ఆవిర్భావ సభలో 2 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని చెప్పి చెప్పిన మాట, ఈ రోజు ఆ రాజకీయ వ్యూహాన్ని ఆయన చక్రం తిప్పి చూపించిన సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసినప్పటికీ కూడా దాన్ని వాళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున నిజంగా చెప్పాలంటే ఆ తల్లి చంద్రబాబు నాయుడు గారి యొక్క భార్య కూడా బయటకు వచ్చి మేడం ఆవిడ నిజం గెలిచింది అని చెప్పి ప్రజల్లోకి వచ్చి పోరాటం చేసిన సందర్భం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసిన సందర్భం ఉంది. వీటిలన్నిటిలోని కూడా ఒకటే కోరుకునేది ఏంటంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. ఆ ఒక్కదాని కోసం ఈ పొత్తు బలంగా వెళ్తుంది. ఖచ్చితంగా వైసీపీని ఓడించి తీరుతాం. రైట్ సార్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అసలు ఇప్పుడు 3 పార్టీలు ఒకటిగా కూడి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోటీ చేయదలుచుకున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా వైఎస్ఆర్సీపీ ఏ విధంగా నెగ్గుకొస్తుంది అంటారు? నమస్కారం. జనసేన ప్రతినిధులకు నమస్కారం, తెలుగుదేశం ప్రతినిధులకి నమస్కారం. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే తల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ విడదీసి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా పంపించడం జరిగింది. అప్పట్లో ఉన్న 30 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ప్రజలు నమ్మడం, ప్రజల లేనిపోని అడిచేతుల్లో తీసుకొని మన ఈ తప్పుడు అభియోగాలతో తప్పుడు పథకాలను ప్రజల మీదకు చెప్పి పదవులోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అరిచేతులో రాజధాని చూపించారు. సో అక్కడ దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. అది తీవ్రమైనప్పుడు మన పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి అక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో ఓటుకు నోటు కేసు నుంచి ఉన్న పలంగా పారిపోయి బట్టలు సంకలం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి దాఖలాలు అప్పట్లో ఉన్న గత పాలకులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది. సో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి, సిపిఐ సిపిఎం నాయకులు ఎవరైనా పడ్డారు మీపై అందరూ రాజధాని లేకుండా ఏదో పరిస్థితుల్లోకి నిలబడిపోయిన పరిస్థితి మాకందరికీ ఉంది. ఏదో చేస్తారు అని తెలుగుదేశం నాయకులు చూశారు, ఏదో చేస్తారని మేము చూసాము. ప్రశ్నించడమే మా తత్వం అనుకుంటూ వస్తున్నటువంటి జనసేన వాళ్ళు వచ్చారు. సో అప్పుడు ప్రశ్నించలేని జనసేన వాళ్ళు, అప్పుడు చేయలేని జనసేన వాళ్ళ గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడను కానీ తల్లి, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్
తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రాజధాని అని ఏదో చెప్పడము ఉద్యోగ వృత్తి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు ఎరగడం అయిపోయింది. మహిళలకు లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ మూమెంట్ లో పసుపుంకాల కింద ఎస్సీలకు సంబంధించిన నిధులను తీసుకొని పసుపుంకాల కింద ఆంధ్రప్రదేశ్ మహిళలకు పంచడం జరిగింది. ఎన్నికల లాస్ట్ మూమెంట్ లో ఉద్యోగ వృత్తి అని చెప్పి ఇవ్వడము అనేది ఎవరికైతే, నేను కూడా నిరుద్యోగినే తల్లి, నేను డబుల్ డిగ్రీ డబుల్ పీజీ, సో నాకు కూడా ఉద్యోగ వృత్తిలో నేను అప్లై చేశాను. బట్ మాకు కూడా ఎవరికి రాలేదు. ఏమంటే ఏదో రాజధాని ముందుకు పోతుంది, రాజధాని ఏదో మనకు వస్తుంది అని కలలు కనుకుంటుండే టైంలో ప్రజలందరికీ తెలుసుకున్నారు. ప్రజలందరూ ఏంది పరిస్థితి, ఎవరు చిత్తులు మారే రాజకీయాలు చేస్తున్నారని అందరూ తెలుసుకున్నారు. ఎవరైనా కానీ ప్రశ్నించడం తత్వం అందరికీ ఉంది, ఆలోచించడం తత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. ఎవరైనా మేము విమర్శించడం లేదు. కానీ తెలుసుకొని ప్రజల అభివృద్ధి దిశగా, సామాన్య ప్రజలకు ఉపయోగపడే దిశగా పాలన సాగించడం కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకోవడంలో భాగంలోనే ఎంతో మంది మా దళితులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా దళితులకు సంబంధించిన ప్రత్యేకమైన నిధులు కూడా పక్కన ఘనత తెలుగుదేశం పార్టీలో ఉంది. మాకు దళితులకు సంబంధించిన వాహనాలకు సంబంధించిన దాంట్లోనూ వాళ్ళకి సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలకు వాహనాలు లోన్లు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ లిస్టు తీస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అన్ని తీస్తే దాంట్లో సామాన్యులకు ఏ ఒక్కరికి కానీ దళితులకు ఉపయోగపడినట్టు దాఖలాలు లేవు తల్లి. ఇన్నోవా వెహికల్స్ ఉన్నతమైన నాయకులు, తెలుగుదేశం సంబంధించిన నాయకులు, చోటమోటా నాయకులు అందరూ బినామీ పేర్లతో మా దళితులకు సంబంధించిన బినామీ పేర్లో తీసుకోవడం జరిగింది. ద సేమ్ టైం అప్పుడు ప్రశ్నించలేని జనసేన గమనం ఉండిపోయింది. సో నేను జనసేన గురించి ఇప్పుడు కూడా మాట్లాడినాను. తర్వాత ప్రజలకు ఉపయోగపడే దిశగా వచ్చే దాంట్లో దళితులు ఎస్పెషలీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కువ శాతం ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఉండిపోయింది మా ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి మాకు పథకాలు లేని పరిస్థితిలోకి అప్పట్లో ఉన్న ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు మాకు కేటాయించినటువంటి నిధులను పక్కదారి పెట్టించారు 5 సంవత్సరాల పాలనలో. కానీ ఏ ఒక్క రోజు కూడా మాకు లబ్ధి చెంది కూడా మాకు కాకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరు లబ్ధి పొందినటువంటి దాఖలా లేవు. ఎవరో ఒకరు ఇద్దరు జన్మభూమి కమిటీ అంటే వాళ్ళు చూసుకున్నారు. కానీ సామాన్య ప్రజలకు ఏ ఒక్కటి కానీ ఉపయోగపడే దిశగా ఎక్కడా లేవు తల్లి. ఇప్పుడు ఏదో రాజధాని అని చెప్పి మన అమరావతిలో రైతులకు సంబంధించిన ఏదో కాంట్రవర్షియల్ సృష్టించి ఇప్పుడు ఇవాళ అదే రైతులు అప్పుడు గత పాలకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు విమర్శిస్తున్నారు అనేది ఒక ఆరోపణ, ఒక మీడియాలో వస్తున్నటువంటి విషయాలు. బట్ నేనేమంటున్నానంటే ఎవరన్నా కానీ తెలుగుదేశం వాళ్ళు మేము విమర్శించడం లేదు. కానీ రాజధాని పేరు మీద మాకు ఈ రోజు మనము ఒక చంకలో బట్టలు పెట్టుకొని వస్తే అరిచేతిలో రాజధాని చూపించారు. అరిచేతిలో రాజధాని చూపించినాక మాకు ఈ రోజు ప్రభుత్వం ఏర్పడినాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక రాజధాని కోసం అంటే 2 సంవత్సరాలు కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలంతా అత్తలకుతం అయిపోయిన దాంట్లో మన భారతదేశం ఒకటి, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. సో 2 సంవత్సరాలు పక్కన వెళ్ళిపోయినాక ఇప్పుడు మేము సంక్షేమం కోసం, విద్య కోసం, వైద్యం కోసము సామాన్య ప్రజలకు ఉపయోగపడే దిశగా అడుగులు ముందుకేస్తున్నటువంటి ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో నేను ప్రభుత్వంలో ఈ రోజు సంక్షేమం దిశగానే వెళ్తాంది. ప్రజలందరూ బ్రహ్మము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతున్నారు. సామాన్య ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జైలు కొడుతున్నారు, ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. మేము కూడా అదే పోతున్నాము. జనసేన అయితేనేమేంటి, తెలుగుదేశం వాళ్ళైతేనేమిటి, వగేరా వాళ్ళైతేనేమిటి, అందరు కలిసి పొత్తులుగా వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజల దిశగా గతంలో కూడా తప్పుడు హామీలతో, తప్పుడు పథకాలతో ప్రజల చేత ఓట్లు వేయించుకొని వచ్చినటువంటి పాలనలు జరిగాయి గతంలో కూడా. కానీ నమ్మకంతో కూడుకున్నటువంటి పాలనను, సామాన్యులకు ఉపయోగపడే విధంగా వెళ్తున్నటువంటి పాలన, సామాన్యుల కోసం ఉన్నటువంటి పార్టీలని చాలా వచ్చాయి. కానీ మా పార్టీ, మా ప్రభుత్వం అయితే సామాన్యుల దిశగా, సామాన్యుల కోసమే అడుగులు ముందుకేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని తల్లి. రైట్ సార్. రాము గారు మీరు చెప్పండి, చంద్రబాబు అరెస్ట్ అయ్యి పూర్తిగా నైరాశ్యంలో టీడీపీ పార్టీ కూరుకుపోయినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక అండగా నిలబడటం అనేది ఒక పెద్ద రిలీఫ్ టీడీపీకి. అయితే ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్లో వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నామమ్మా, ఈ వైసీపీ ప్రభుత్వం ఆవిడ రావటంతోనే అబద్ధాలతో వచ్చిందండి.
ఎందుకని అంటున్నామంటే ఆ రోజు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే రాజధాని, మీరు ఎక్కడ పెట్టినా కానీ 30,000 ఎకరాలు ఉండేలాగా తగ్గకుండా పెట్టండి అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారండి. ఈ యొక్క మా మిత్రులు దళితులకి డబ్బులన్నీ పప్పు బెల్లాలాగా ఆళ్ళకు పంచారు వీళ్ళకి పంచారు అంటున్నారండి. ఆ రోజు వీళ్ళు చెప్పే మాటలే తప్ప దళితులకి డబ్బులు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టలేదండి. ఆ యొక్క రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించిన డబ్బులే ఈ డోక్రా మహిళలకు ఇచ్చిందండి. వాళ్ళ అట్టకు కానీ దళితుల డబ్బులు కానీ ఏదన్నా బీసీ ఎస్టీ మైనార్టీ డబ్బులు కానీ ఏదన్నా పక్కదారి పట్టించింది ఈ 70 సంవత్సరాలు ఏదన్నా ప్రభుత్వం ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అన్ని చెబుతున్నామండి. ఎందుకంటే వాళ్ళతో కూడా మీరు మబ్బులో ఉండి మాయ మాటలు చెప్పే పరిస్థితి జనం నమ్మే పరిస్థితి లేదండి. రెండోది ఇంకోటి విషయం చూస్తున్నాం. ఆ రోజు అరిచేతిలో వైకుంఠం చూపించారు, గ్రాఫిక్స్ చూపించారని చెప్పే ఈ వైసీపీ నాయకులకి ఇవాళ మేము ఒకటే అడగదలుచుకున్నాం. ఇవాళ నువ్వు కూర్చున్న అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారి కట్టింది, అదే విధంగా సచివాలయం ఈ చంద్రబాబు నాయుడు గారి కట్టింది. నువ్వు రోజు కోర్టులో చివాట్లు తింటున్న హైకోర్టుని కట్టింది చంద్రబాబు నాయుడు గారండి. నువ్వు వచ్చి తలదన్య రాజధాని కడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తలదన్య రాజధాని కదా తల దించుకునే రాజధాని 3 రాజధానులు 30 రాజధానులు అని చెప్పి తల దించుకునేలాగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ కూడా ఈ పక్క రాష్ట్రాల్లో కూడా తల దించుకునే పరిస్థితికి తీసుకొచ్చిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అంటే అది జగన్మోహన్ రెడ్డి గారండి. ఖచ్చితంగా అది గుర్తెరిగారు జనం కూడా, అందుకనే మిమ్మల్ని ఇవాళ జనం చీకొట్టే పరిస్థితికి వచ్చింది. రెండోది ఇంకోటి చెబుతామమ్మా, ఇవాళ నిరుద్యోగ వృత్తికి అదే విధంగా ఏదన్నా పథకాలకి ఇవాళ జన్మభూమి కమిటీలు అంటున్నారు. అమ్మా మేము ఆ రోజు కూడా చెబుతున్నాం, ఈ రోజు కూడా చెబుతున్నాం. ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే పంచాయతీ ఆఫీస్కో ఇంకో ఆఫీస్కి వెళ్తే జన్మభూమి కమిటీ రికమెండేషన్ చేస్తే వాళ్ళు ఇచ్చే పరిస్థితి అంటే అక్కడ ఎంఆర్ఓలు కానీ లేకపోతే ఒక ప్రభుత్వ యంత్రాంగం అది సర్చ్ చేసి ఇచ్చే పరిస్థితి. ఇవాళ ఎమ్మెల్యేలు లేరు, ప్రభుత్వం యంత్రాంగం లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ మూసేశారు, పంచాయతీ ఆఫీసులు మూసేశారు. ఈయన సొంత బినామీల్ని ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాలంటీర్లని ఆ సచివాలయం వాలంటీర్ని పెట్టుకొని మేము ఆ రోజు ఈ యొక్క జన్మభూమి కమిటీలకి 5 పైసలు ఇచ్చింది లేదమ్మా ప్రభుత్వ సొమ్ముకి ఈ డోక్రా ఇలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి దాదాపుగా వేల కోట్ల రూపాయలు వాళ్ళకి దారాదత్తం చేసే పరిస్థితి, ఆ భజన అంతా కూడా ఈయన చేపించుకునే పరిస్థితి. ఇవాళ ఈ యొక్క సచివాలయం వ్యవస్థ వలన ఆ యొక్క 5,000 రూపాయల జీతం తీసుకోవడం వల్ల వాళ్ళకి లబ్ధి చేకూరిందో లేదో కానీ వాళ్ళ పేరు చెప్పుకొని ప్రతి నెల కూడా 50 కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి ఈ యొక్క బినామీ పేపర్లు కొనడానికి ఈ యొక్క ఖజానా నుంచి బొక్క పెట్టే పరిస్థితి. ఒక 200 కోట్ల రూపాయలది ఈ అన్నదానం కార్యక్రమం రాము గారు మీరు పాయింట్ కి రండి. ఇప్పుడు జనసేన టీడీపీ కలవడం వల్ల వచ్చిన అంటే ఆ ఇద్దరు కలవడం వల్ల వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి చెప్పండి. అమ్మా మేము నేను ఫస్టే చెప్పాను, వీళ్ళిద్దరు కలవటం వల్ల రాష్ట్ర ప్రజలకి ఏదైతే అన్యాయం చేశారో ఏదైతే నష్టం జరిగిందో రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నైతే ఈ యొక్క క్యాములు చేశారో వీటిలన్నింటిని కూడా ఆపి జనాలకి సేవ చేస్తానికి ఈ గుంటల రోడ్లు వేస్తానికి అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలకి అమలు చేస్తానికే ఈ యొక్క జనసేన అదే విధంగా టీడీపీ ఈ పొత్తు అని చెప్పి ఆ రోజు ముందు చెప్పారు. మేము తర్వాత కూడా చూద్దాం భవిష్యత్తులో కూడా అదే జరిగిద్దని చెప్పి సందర్భంగా జరుగుతుందా అంటే వాళ్ళకి మీరు వైసీపీ వాళ్ళు ఆ అబద్ధాల నుంచి బయటకు వస్తే బాగుండిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ సార్. శివదత్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు గతంలో లాగా టీడీపీకి బీజేపీకి టర్మ్స్ సరిగా లేవు, అలాగే ఎన్డీఏలో జనసేన ఒక భాగస్వామిగా ఉంది. అయితే తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు టీడీపీకి ఎప్పుడైతే సపోర్ట్ ఇద్దాం అనుకున్నారో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు బీజేపీ ఒక అనుమతి తీసుకోలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 3 పార్టీలు కలవటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఒకటండి, రాజకీయాల్లో వ్యూహం అనేది పార్టీ అధిష్టానము ఒక నిర్ణయం తీసుకుంటుందండి. పరిస్థితులను బట్టి, రాష్ట్ర పరిస్థితులను బట్టి, రాష్ట్ర భవిష్యత్తును బట్టి, రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే అన్యాయం ఉందో దాన్ని ఏ విధంగా మనం ఎదిరించాలి, ఏ విధంగా ఈ యొక్క అరాచకాలకు అడ్డుకట్టు వేయాలనే ఉద్దేశంతో అధ్యక్షులు వారు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ కూడా రాష్ట్ర శ్రేయస్సుని, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాయి. అయితే దీని గురించి మాట్లాడడానికి ముందు ఇందాక మన వైసీపీ శ్రీనివాసులు గారు ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే దళితుల కోసం మాట్లాడింది చాలా అద్భుతంగా మాట్లాడు, చాలా సంతోషం. కాకపోతే ఇదే వైసీపీ పార్టీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కరోనా వచ్చినప్పుడు ఏదైతే దళిత డాక్టర్ ఉన్నాడో
అతను మాస్కుల గురించి జగన్ రెడ్డిని ప్రశ్నించారని చెప్పి అతను పిచ్చోని చేసి చచ్చిపోయేదాకా వెంబడించి వెంటాడు. మరి చాలా ఇబ్బంది పెట్టి చాలా ఏడిపించి చచ్చిపోయేదాకా వెంటాడిన పరిస్థితులు గుర్తులేవా? మా యొక్క దళిత డ్రైవర్ని ఏదైతే జగన్ రెడ్డి ఎప్పుడు చెప్తాడో మా దళితులు, మా ఎస్సీలు, మా బీసీలని, మరి ఒక దళిత డ్రైవర్ని మీ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి కారులో పార్సెల్ ఇచ్చిన సందర్భాన్ని మర్చిపోయారా? లేకపోతే ఒక దళితుడి నోట్లో మూత్రం పోయించిన సందర్భాన్ని మర్చిపోయారా? ఇలా ఎన్ని ఉన్నాయి. ఏ విధంగా దళితులను గౌరవించారని చెప్పి ఆయన ఇందాక దళితుల గురించి ఏదో గొప్పగా వైసీపీ చేసిందని మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్లా నిధులు ఏమైపోయాయి? ఈ యొక్క 5 సంవత్సరాల పరిధిలో నువ్వు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎన్ని వదిలేవు ఎస్సీ ఎస్టీల కోసం? అరే విదేశీ విద్యా విధానానికి అంబేద్కర్ పేరుంటే ఆ పేరును కూడా మార్చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంటే, ఎందుకంటే నేను ఆయనకి ఎందుకు చెప్తానంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, వ్యక్తిగతంగా వైఎస్ జగన్ గారు అంటే నాకు ఎటువంటి కోపాలు కానీ లేకపోతే ద్వేషాలు కానీ ఉండవు, రాజకీయంగా అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయ విమర్శ మాత్రం ఉంటుంది. అలాగే మేము శ్రీనివాస్ గారు కూడా చెప్పేది ఏంటంటే, ఆయన మీద మాకు వ్యక్తిగతంగా, ఆయన ఇందాక దళితుల గురించి చాలా గొప్పగా వైసీపీ చేసిందని చెప్పినప్పుడు నేను ఇది కూడా ప్రశ్నిస్తున్నాను. నేను ఈ విధంగా ఎందుకున్నాయి? గతంలో ఎస్సీ ఎస్టీ బాలికల యొక్క హాస్టల్స్ ఉండేవి, ఎన్ని మూతపడిపోయాయి. నాడు నేడు పేరు చెప్పి ఈనాడు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఎన్ని మూతపడిపోయాయో మీకు తెలుసా? ఎన్ని చోట్ల ఇప్పటికీ కూడా శిథిలావస్థలో ఉన్న హాస్టల్స్ చూస్తున్నారు. గతంలో ఇక్కడ ఉండేది హాస్టల్, ఇప్పుడు లేదు అని చెప్పే సందర్భాలు ఉన్నాయి. మరి వీటిలన్నిటిని ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు? ఏది ఎక్కడుంది సామాజిక న్యాయం? అరే కుల పునాదుల మీద మీరు సమాజాన్ని నిర్మించలేరండి. ఏదో ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ని కూల్చాలని చెప్పి 200 అడుగులు ఎత్తు ఉన్న విగ్రహం పెట్టినంత మాత్రాన అది ఓట్ బ్యాంక్ కూల్స్తుందని కాదు. ప్రతిదానికి కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అరే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే వైసీపీ పార్టీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారో అందులో ఎక్కడుంది సామాజిక న్యాయం అని అడుగుతున్నాను. నువ్వు వాలంటీర్ వ్యవస్థను పెట్టావు, నీ యొక్క మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా మీరు ఎక్కడికి చేరవేశారు? మీరు ప్రైవేట్ సంస్థకి ఎందుకు ఈ సమాచారాన్ని అందించారు? ఎందుకు 30,000 మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రం నుంచి అదృశ్యం అయిపోయారు? వాళ్ళ ఆచూకీ ఈనాడికి ఎందుకు తెలియలేదు? ఎందుకు పోలీస్ స్టేషన్లో ఇంకా కేసులు అలాగే ఓపెన్ అయి ఉన్నాయి? ఎందుకు వాటి మీద వీళ్ళ యొక్క విచారణ ఎందుకు చేయట్లేదు? వాటి మీద ఇన్ని ప్రశ్నలకి సమాధానం దొరకకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు ప్రజలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు వచ్చి బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చి చూడండి. దీనికి తోడు ప్రతి చోట బోర్డులు పెట్టి సిద్ధం సిద్ధం సిద్ధం. దేనికి సిద్ధం? ఇంకెంతమంది దళితులను చంపేస్తారు? ఇంకెంతమంది బీసీలను అవమానిస్తారు? ఇంకెంతమంది మహిళలను అవమానిస్తారు? ఇంకెంతమంది విద్యార్థుల్ని రోడ్డు మీద పెడతారు? నిరుద్యోగ యువత ఎంతమంది రోడ్ల మీద ఉన్నారు? ఆలోచించాలి కదా మాట్లాడే ముందు. ఎందుకనంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి. సార్ ఒక్క నిమిషం. ఖచ్చితంగా ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ కలయిక ఉందో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కోరుకున్నారు. ఆయన నిజంగా రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి. ప్రతిపక్ష అంటే వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చీలనివ్వకుండా ఒక తాటి మీద తీసుకొచ్చి నిజంగా నిజాయితీగా, గతంలో కూడా గత ఎన్నికల్లో మేము పోటీ చేసినప్పుడు మరి టీడీపీ, జనసేన, వైసీపీ వేరువేరుగా పోటీ చేసినప్పుడు చాలా చోట్ల దగ్గర మార్జిన్కి వచ్చి ఎన్నో సీట్లు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాగా ఎక్కడా కూడా ఏంటంటే ఇంత దారుణమైన అంటే ప్రతిపక్షాలు అనేవి కనబడకుండా పోవాలి అనే ఆలోచన తీరులో ఉన్న ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క ప్రత్యేకమైన చట్టాలు ఏదైతే ఉన్నాయో, ఆయన ఆలోచన విధానాలు ఏదైతే ఉన్నాయో, ఈ రోజు నిజంగా మీరు గమనిస్తే విశాఖపట్నంలో మీరు 3 రాజధానుల పేరు చెప్పి విశాఖపట్నంలో చేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనంతా జనాలు చూడలేదా? ఎక్కడండి 450 కోట్లు పెట్టి నువ్వు రిషికొండ మీద ప్యాలెస్ నిర్మించావు? దేనికైనా ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీ యొక్క ప్రకృతికి సంబంధించిన అందాలన్నింటినీ శివదత్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను.
శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, 2014 ఎన్నికల్లో ఆ తరహాలోనే ఈ 3 పార్టీల కూటమి ఏర్పడుతుందనేది సుజనా చౌదరి గారు ఒక వ్యాఖ్య చేశారు. అయితే మాస్టర్కి టీవీ కూడా ఆనాడే జోస్యం చెప్పింది మళ్ళీ 3 కూటమి ఏర్పడుతుందని. అయితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే లక్ష్యం నెరవేరుతుందంటారు? అమ్మ 2014లో కూటమి ఏర్పడింది అన్నది మీరు చెప్పారు కాబట్టి, జోష్యం చెప్పారు కాబట్టి, జోష్యంగానే ఉండిపోతుంది, అది ఎక్కడికి మారదు. ద సేమ్ టైం మన సోదరుడు జనసేన మా సోదరుడు చెప్పింది ఏదైనా కానీ నేను కొన్ని విషయాలకు కొన్ని మాట్లాడాల్సిన అవసరము సందర్భం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ప్రశ్నించే గొంతు, ప్రశ్నించే తత్వం వాళ్ళ పార్టీ సిద్ధాంతం కాబట్టి మా సోదరుడు ప్రశ్నించడంలో కూడా తప్పేం లేదు. ద సేమ్ టైం ప్రశ్నించడం అవసరం ఉన్నప్పుడు ఇన్ని ఏండ్లు మూగపోయిన నోరు ఇవాళ ఎందుకు లేస్తుంది? ఇవాళ మాట్లాడటం ఏంటి? ఇన్ని సంవత్సరాలు అరిచేతిలో రాజధాని చూపించినప్పుడు మాట్లాడలేదే. సరే, ఇంకో విషయము, మా తెలుగుదేశము మిత్రుడు మా పెద్దతను ఎవరో ఒక పెద్దతను ఉన్నాడు, పెద్దతను గారు కూడా చాలా నీట్ గా చెప్పారు, ఈ పార్టీ అయితే అదే ఉద్యోగ వృత్తి అవి ఇవి అని. సరే, బాగుంది, అందరూ బాగుంది. మళ్ళా ఇప్పుడు హైకోర్టుకు పోతున్నాము, మీరు సచివాలయం ఉన్నారు, సచివాలయం మేము కట్టించింది అంటున్నారు అని. రాజధాని ఎక్కడుందండి? తెలుగుదేశం వాళ్ళు రాజధాని కొన్ని వేల కోట్లు పక్కన పెట్టేశారు. అన్నా క్యాంటీన్ అని చెప్పి కొన్ని వేల కోట్లు దోచేశారు. ఇంకొక విషయం ఏంటంటే, మన మహిళలకు సంబంధించి ఒకటి చెప్పారు, ఎవరు ఎస్సీ సప్లై నిధులు అవన్నీ ఎవరు వాళ్ళు కేటాయించారని. వెరీ క్లియర్. మీరు ఒకసారి కూడా మీరు ఇయర్ టు మార్చ్ మీరు ఒకసారి బడ్జెట్ ఏమైనా తీసుకొని మీకు కూడా సంపూర్ణమైన అవగాహన చట్టాలపైన ఉందని నేను అనుకుంటున్నాను. చట్టాల్లో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2014 నుంచి టిల్ ఈ రోజు వరకు కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి సంపూర్ణమైన సమాచారాన్ని తీసుకోండి. ఫస్ట్ తీసుకొని ఎవరు ఎక్కడ వాడారు, ఏ దానికి ఎట్లా వాడారు, ఫస్ట్ మనకు సబ్జెక్ట్ దాని మీద వెళ్తే కొద్దిగా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే నాకైతే ఒక చిన్నపాటి ఆలోచన, పెద్దపాటి ఆలోచన అని కాదు, దీని మీద అవగాహనతోనే మాట్లాడగలుగుతున్నాము. ఇంకొక విషయం, మన జనసేన బ్రదర్ మాట్లాడారు, ప్రశ్నించే గొంతు. అన్న, మీరు ప్రశ్నించే గొంతు ఉన్నటువంటి తత్వం, సిద్ధాంతంతో ఉన్నటువంటి వ్యక్తులు 2014లో ఉమ్మడిగా కూటమితో వచ్చినారు. ఆ రోజు ప్రశ్నించలేదు. ఆ రోజు ఎవరు ప్రశ్నించలేదు. ఏమని, రాజధాని ఎక్కడుందని. ఇంకొక 30 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మిస్ అయ్యారా? కేంద్రంలో మిస్ అయ్యారా? కేంద్రంలో మీకు సంబంధాలు ఉన్నాయి కదా, మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? మీకు అవకాశం ఉండి మీకు సానుకూలంగా ఉండే వాటి మాత్రమే ప్రశ్నిస్తారన్న. మామూలుగా సామాన్య ప్రజల గురించి కూడా ప్రశ్నించండి, మహిళల గురించి ప్రశ్నించండి, మా దళితుల గురించి ప్రశ్నించండి, కార్యకర్తల గురించి ప్రశ్నించండి, సామాన్య నిరుద్యోగుల గురించి ప్రశ్నించండి, యువత గురించి ప్రశ్నించండి. తప్పేం లేదన్న, మీరు ప్రశ్నిస్తూనే ఉంటారు. కానీ అవసరాన్ని మీకు అనుకూలాన్ని బట్టి మీరు ప్రశ్నిస్తుంటారు. ద సేమ్ టైం తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు ఏదో రోడ్లు వేశారు, అరిచేతుల్లో ఇడ్లీ పాత్ర ఉన్నటువంటి గ్రాఫిక్స్ పెట్టించి చూపించుకొని అది రాజధాని అని చెప్పించారు. రాజధాని అడిగి తాత్కాలికమైన రాజధాని నిర్మాణం జరిగింది, దానికి కొన్ని వేల కోట్లు. అరే, ఒక విషయం అన్న, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో నుంచి మనకు విడిపోయి పక్కనకి వచ్చినప్పుడు ప్రజాని కొన్ని వందల కోట్లు వాళ్ళ కుటుంబము 5 స్టార్ హోటల్లో ఉండడానికి ప్రజాని ఉపయోగించుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అన్ని 5 స్టార్ హోటల్లో అతను బస చేయడం జరిగింది. ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో పిల్లలు చూసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా ప్రజాధనమే, ఇవన్నీ కూడా ప్రజలవే. దాంట్లో కూడా మా ప్రతి ఒక్కరు దళితులే. ఇప్పుడు ఉమ్మడిగా వచ్చి ఒక్క నిమిషము మీకు ఇప్పుడు రాజధాని మీరు పక్క, నేను అట్లా కాదు అనేది, నేను అంటున్న వర్షం ఏంటి, మీరు ప్రభుత్వం మీరు పాలన పాలించినప్పుడు ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకునేటువంటి ఎవరితో చూడండి, ఒకసారి పరిశీలించండి. ప్రజాధనాన్ని ఎవరు వాడుకుంటారో ఒకసారి పరిశీలించండి. అవినీతి 2 ఎకరాలు వేల కోట్ల పెట్టుకోలేదు, మాకున్నారని రేటింగ్ పెంచుకోలేదు, 2 ఎకరాలు 100 వజ్రాలు 2 ఎకరాలు మేము సంపాదించుకోలేదన్న.
మీరు అంటున్నది కరెక్టే, కానీ రాజధాని పేరు మీద రాజధాని పేరు మీద ఏం లేకుండా ఇక్కడికి వచ్చినప్పుడు రాజధాని పేరు మీద ఏం లేకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజాధనాన్ని ఎవరు వాడారు? ప్రజాధనాన్ని మనకు రాజధాని లేనప్పుడు రాజధాని మీరు రాజధాని గురించి ఎవరు నవ్వుతారన్నా? ప్రజలు ఆల్రెడీ నవ్వినారు. ప్రజలు ఆల్రెడీ నవ్వడం జరిగింది. వాళ్ళు ఓటు మీకు బుద్ధి చెప్పడం అన్ని జరిగినాయినా ఇంకా ఏం చూస్తాము? ప్రజలకు వదిలేస్తున్నాము. న్యాయ నియంత్రణ ప్రజలకు వదిలేస్తున్నాము. ఒక్క నిమిషం, ఆనాడు మేము సోనియా గాంధీతో అప్పుడు కేంద్ర పాలించినటువంటి కాంగ్రెస్ గురించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు. తర్వాత మీ భాగంలో పొత్తులు ఇది పెట్టుకోకుండా ఒక్కడే ఒకటి పార్టీలో పెట్టాడు, ఒక్కడే ఒకటి ఎన్నికలు వచ్చాడు. పొత్తులు తీసుకోలేదని ఎక్కడికి పొత్తులు ప్రశ్నిస్తున్నారని చెప్పి ప్రశ్నించే వాళ్ళని తీసుకొని వచ్చి పొత్తులుగా తీసుకోలేదు. ఒక్కడే పోతున్నాడు, ఇప్పటికే ఒకటే పోతాడు, నెక్స్ట్ కూడా ఒకటే పోతాడు. సామాన్య ప్రజలు ఖచ్చితంగా గెలిపించడం 100% అన్నా. బీజేపీతో ఏదైనా చేయండి అన్నా, మీరు ఏదైనా పొత్తులు లేకుండా మేము బరాబర్ పొత్తులు లేకుండా అన్నా సార్. రాము గారు మీరు చెప్పండి, ఇప్పుడు మూడు పార్టీలు అలయన్స్ తీసుకున్నప్పుడు సీఎం అభ్యర్థిగా ఎవరయ్యే అవకాశం ఉందంటారు? అమ్మా ఇప్పుడు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు సీఎం అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. దానికోసం పెద్ద దీనికి డిస్కషన్ అక్కర్లేదు. ఇవాళ వైసీపీని ఇవాళ దాకా బీజేపీతో అంతగాకిన వైసీపీ పార్టీని ఇవాళ ఏ పార్టీ కూడా కలుపుకుంటానికి కానీ ఇష్టపడతలేదు. వీళ్ళకి ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే ఏదన్నా పార్టీతో కలుస్తానంటే వీళ్ళు ఒత్తుకు పొమ్మనే పరిస్థితి. తెలుగుదేశానికి ఆ పరిస్థితి లేదండి. తెలుగుదేశం నిజాయితీగా ఉంది, అన్ని రకాలుగా ఉంది. ఆ రోజు ఈ వైసీపీ పార్టీ చెప్పింది ఊరికి ఇచ్చిన ఇసుకలో అవినీతిమయం అన్నాడు. ఇవాళ అవినీతిమయం చేసి ఇసుక ఎక్కడ పోతుందో తెలియని పరిస్థితి. ఆ రోజు 12 రూపాయల కోట తీసుకొని జనాలందరూ దోసుకుంటున్నారన్నారు, 50 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పి ఆ రోజు పెద్ద రంకెలేసిన ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం, ఈ నాయకులు వాళ్ళ 200 రూపాయలకి పేటీఎం అకౌంట్ కూడా లేకుండా అడ్డగోలుగా దోసుకుంటున్నా. ఎవరు ఏదన్నా ఉందంటే ఈ వైసీపీ పార్టీ అని చెప్పి జనం అంతా చెప్పుకున్నారండి. ఇంకా మీ మాయ మాటలు అబద్ధాలు జనం నమ్మే పరిస్థితి లేదు. అదే మేమంటున్నది కూడా అదే. జనం నమ్మే పరిస్థితిలో లేరు. మాయమాటలు జనం నమ్మే పరిస్థితి లేరన్నా. మాయమాటలు ఇంకా నమ్మే పరిస్థితిలో లేరు. అందరికీ తెలుస్తా ఉంది, అందరికీ తెలుసు అన్న. నమ్మే పరిస్థితులు ఎవరు లేరన్నా. ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ దళితులకు చేతిలో పెట్టి అనుకునే వాళ్ళు అడిగేసింది ఘనత ఏదన్నా ఉందంటే శివదత్ గారు. హలో శివదత్ గారు. ఎందుకంటే పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఈ కూటమి, హలో శివదత్ గారు, ఇప్పుడు ఈ కూటమి వల్ల సీట్లలో కేటాయింపుల మీద వీళ్ళకి క్లారిటీ ఉందంటారా? అలాగే ఒకవేళ ఇప్పుడు ఏపీలో కనుక బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కూడటం వల్ల రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందనే దానిలో బీజేపీ వ్యూహం అయి ఉంటుందా? దీని మీద మీరు ఏమంటారు? ఫైనల్గా చెప్పండి. సార్ మీ వాయిస్ రావట్లేదు. హలో, ఇప్పుడు చెప్పండి. ఆయన మేము గతంలో ప్రశ్నించలేదు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం అని చెప్పి అంటున్నాము. అంటే ఆయన దృష్టిలో ఇప్పుడు మేము ప్రశ్నించేది కరెక్టే, అంటే సరైన వాటి మీద మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నారు. చాలా సంతోషం.
నేను ఒప్పుకోవడం కాదన్నా, మీరు ప్రశ్నించే తత్వంతో ప్రశ్నించే సిద్ధాంతంతో మీరు పార్టీ పెట్టారు కాబట్టి ఒక్క నిమిషం లేదండి, మీ సిద్ధాంతం మా పార్టీ స్టాండ్ అన్నా ఒక్క నిమిషం మా పార్టీ స్టాండ్ అన్న మా పార్టీ స్టాండ్ వచ్చి సామాన్య ప్రజలకు ఉపయోగపడే దిశగా మా పార్టీ స్టాండ్ మీ పార్టీ స్టాండ్ వచ్చి ప్రశ్నించడమే మీ తత్వం కాబట్టి మీ పార్టీ స్టాండ్ అంటున్నాను. మేము ఇప్పుడు ప్రశ్నించలేదు, మీరు మీ స్టాండ్ ఏంటంటే ప్రశ్నించడము, మీరు స్టాండ్ తీసుకునేది ప్రశ్నించడము, దాని గురించి నేను మాట్లాడుతున్నా. మీరు ప్రశ్నించడం కోసం వచ్చినప్పుడు మీరు అప్పట్లో ఉన్నప్పుడు తెలియజేసిన ఓటు కేసులో వచ్చినప్పుడు ప్రశ్నించలేదు. ప్లస్ ఇక్కడ మోర్ దెన్ ఇక్కడ వచ్చి ఇక్కడ రాజధాని అరిచేతిలో చూపించినప్పుడు ప్రశ్నించలేదన్న. తర్వాత ఒక ఇదితో అది ఇది అని వచ్చినప్పుడు రైతుల కోసం వచ్చారు, ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ నుంచి కండక్ట్ చేస్తారో ఒక్కసారి చెప్పండి అన్న. ఒక్కసారి దయచేసి ఎంతమందికి జనసేన వాళ్ళకి ఎంతమందికి తెలుగుదేశం వాళ్ళు పొత్తులు పెట్టుకుంటే ఎంతమంది సీట్లు ఇస్తారో చెప్పండి. మీరు ఫస్ట్ మీరు క్లారిటీ తీసుకోండి అన్న. నిన్నటిక మొన్న తెలుగుదేశం జనసేన కలిసి మాట్లాడండి. మా సోదరుడు అడుగుతున్నా మీ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు జనసేన వాళ్ళు కూడా జనసేన తత్వాన్ని కూడా మీరు వాడుకుంటున్నారు. ఎన్ని మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం అన్నా. మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చేస్తారో దయచేసి అది తెలియజేయండి. పర్సనల్ గా అడుగుతున్నాము, వాళ్ళతో మీకంటూ క్లారిటీ ఉండాలా. ఒక్క మాట, నా మాట ఏంటంటే 2014 ఎన్ని సార్ శివదత్ గారు నేను అడిగింది బీజేపీ వ్యూహం గురించి అడుగుతున్నాను. అయ్యా బీజేపీ వ్యూహం గురించి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఏపీలో సపోర్ట్ ఇవ్వటం వల్ల రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎక్కువ స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుందనే ఒక వ్యూహంతో బీజేపీ ఇప్పుడు జతకడుతోందా వీళ్లతో అనేది నేను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని. 100% అండి, 100% ఎక్కువ స్థానాలు గెలుస్తాం. ఎక్కువ స్థానాల్లో ప్రతి దాంట్లో కూడా మా యొక్క ముద్ర ఉంటుంది. అయితే నేను ఒక మాట చెప్పాలనుకున్నా. ఈ యొక్క సమావేశంలో 2014 ఎన్నికలు చాలా విలువైనగా జరిగాయి. అప్పుడు జనసేన పార్టీ మద్దతు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. అయితే అప్పుడు కొత్తగా మనం రాష్ట్ర నిర్మాణాన్ని కోరుకున్నాము. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ బాధ్యతలు ఒక అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పి మనందరం కూడా ఒక ప్రయత్నం చేశాం. ఆ పరిస్థితుల్లో తర్వాత ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన రాష్ట్రం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో రాష్ట్రం అంతా చూస్తుండగా ఇలాగ గెలుపు సాధించిన వెంటనే ఎవరైనా నిర్మాణంతో యొక్క ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ప్రారంభిస్తారు, లేకపోతే అధికారాన్ని ప్రారంభిస్తారు. వీళ్ళు పడగొట్టడాలు, కూల్చడాలతో స్టార్ట్ చేశారు. వీళ్ళన్నీ కూల్చుకుంటూ పోయాడు ఆయన. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతిదీ కూడా కూల్చుకుంటూ ఎక్కడికక్కడ అంతా కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. రాము గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివదత్ గారు, శ్రీనివాస్ గారు మీకు కూడా ధన్యవాదాలండి. సో 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుతో మళ్ళీ 2014 సంవత్సరం యొక్క పరిస్థితులు పునరావృతం అవబోతున్నాయంటూ వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీని ఓడిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.